ఫ్రెండ్స్, ఈరోజైతే కార్తీక దీపంలో దశరథ బాడీలో ఉన్న బుల్లెట్ గౌతమ్‌దే అని చెప్పేసి, అలాగే దశరథను కాల్చింది కూడా గౌతమే అని చెప్పేసి కార్తీక్ తెలుసుకుంటాడనమాట. అసలు కార్తీక్ ఎలా తెలుసుకుంటాడు అనేది ఈ ఎపిసోడ్‌లో అయితే చూద్దాము. కార్తీక దీపం సీరియల్ కంటే ముందుగానే, అలాగే టీవీలో వచ్చే కంటే ముందుగానే సీరియల్‌లో ఏం జరగబోతుంది తెలుసుకోవడానికి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఆల్ బెల్ అయితే నొక్కండి. అప్పుడైతే తప్పకుండా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఈరోజు అయితే కార్తీక్ అయితే దీపాని అడుగుతూ ఉంటాడు. దీప, నువ్వు జ్యోత్స్న దగ్గరికి వెళ్తున్నట్టుగా నీకు కాకుండా ఇంకెవరికైనా తెలుసా? నిన్నెవరైనా ఫాలో అయ్యారా చెప్పు దీప అని చెప్పేసి దీపని అడుగుతూ ఉంటాడనమాట. అప్పుడు దీప అంటుంది, కార్తీక్ బాబు, నన్ను అయితే ఎవరు ఫాలో అవ్వలేదు, నేను గమనిస్తూనే ఉన్నాను. నేనైతే వస్తున్నట్టుగా జ్యోత్స్నకి చెప్పాను అని ఫోన్లో నాకు ఫోన్ చేసింది జ్యోత్స్నకి అయితే నేను ఫోన్లో చెప్పాను అనగానే కార్తీక్ ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు. అవునా, నువ్వు జ్యోత్స్నకి చెప్పావా వస్తున్నట్లుగా? అయితే ఇది ఖచ్చితంగా జ్యోత్స్న పనే. నువ్వు కాకుండా ఇంకెవరో దశరథ మావయ్యని కాల్చారు. అది ఎవరనేది నేను తప్పకుండా తెలుసుకుంటాను దీప. జ్యోత్స్న హస్తమే ఉంది. ఇది ఎన్నో పన్నాగాలు చేసింది జ్యోత్స్న, ఎన్నో ప్లాన్లు వేసింది. అవన్నీ తిప్పికొట్టేసరికి నిన్ను చంపుదామని చాలా ప్లాన్ చేసింది. శౌర్యని కూడా చంపడానికి ప్లాన్ చేసింది. అన్నీ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు నిన్ను చంపడానికి మరి ఒక ఎత్తి వేసింది. అది కాస్త గౌతమ్ ద్వారా, ఎవరి ద్వారానో మరి ఎలా కాల్చింది అనేది తెలుసుకుందామని చెప్పేసి, నేనైతే రేపటి నుంచి జ్యోత్స్నాని గమనించే పనిలోనే ఉంటాను దీప అని చెప్పేసి దీప దగ్గర నుంచి కార్తీక్ అయితే వెళ్ళిపోతాడనమాట. అప్పుడైతే కార్తీక్ జ్యోత్స్న వాళ్ళ ఇంటి దగ్గర బయట కాపలా ఉంటాడు, బయట దాక్కుని ఉంటాడు. జ్యోత్స్న కారు ఎటు వెళ్తుందో చూడాలి, ఈరోజు జ్యోత్స్నని గమనించి నిజం ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పేసి జ్యోత్స్న కోసం ఎదురు చూస్తూ ఒక చెట్టు చాటును దాక్కుని ఉంటాడు కార్తీక్ అలా చెట్టు చాటును దాక్కుని ఉండగా జ్యోత్స్న కారులో బయటికి వెళ్తుందనమాట. కారులో బయటికి వెళ్తూ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అలాగే కార్ని ఫాలో అవుతూ ఉంటాడు కార్తీక్. తీరా చూస్తే గౌతమ్ని కలవడానికి జ్యోత్స్న వెళ్తుంది. జ్యోత్స్న గౌతమ్ని ఈ టైంలో ఎందుకు కలుస్తుంది? అది కూడా పెళ్ళి కుదరలేదు కదా ఇంకా. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దామని చెప్పేసి కార్తీక్ అలా దాక్కొని ఉండగా జ్యోత్స్న అయితే గౌతమ్తో చెప్తూ ఉంటుందన్నమాట. గౌతమ్, నువ్వేం చేశావు? నేనేం చెప్పాను? నేను దీపని కాల్చమని చెప్తే నువ్వెందుకు మా నాన్న కాల్చావు? ఆ బుల్లెట్ వచ్చేసి మా నాన్నకు తగిలింది. ఇప్పుడు ఆ బుల్లెట్ నీ గన్లోదే అని తెలిస్తే నువ్వు జైలుకి వెళ్తావు తెలుసా? నువ్వెందుకు ఇలా చేసావు గౌతమ్? నీకు చెప్పిన ఒక్క పని కూడా నీకు చేయడం రాదా? నువ్వెందుకు అసలు ఇలా చేసావు అని చెప్పేసి జ్యోత్స్న ప్రశ్నించడంతో ఒక్కసారిగా కార్తీక్ అలా షాక్ అయిపోతాడనమాట. అంటే గౌతమ్ కాల్చాడనమాట దశరథ మావయ్యని. ఆ నెపం, ఆ నింద అనేది దీపం మీద వేయడానికి జ్యోత్స్న ఇలా చేసిందా? ఈ విషయం ఎలాగైనా నేను సుమిత్రతో చెప్పాలి అని చెప్పేసి సుమిత్ర అత్త దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ చూద్దాం.